ఆ పరమశివుని కుమారుడు, విజయానికి ప్రతీక అయిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి కార్తికేయుడు జన్మవృత్తాంతం గురించి తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యస్వామిని మనం జ్ఞానానికి, ధైర్యానికి అధిపతిగా కొలుస్తాం. ఆయన పుట్టుక వెనుక ఒక గొప్ప ఉద్దేశ్యముంది. తారకాసురుణ్ణి ఆగడాలు. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అప్పటికే సతీదేవి వియోగంతో శివుడు కఠినమైన తపస్సులో ఉండటంతో ఆయనకు మళ్లీ పెళ్లికాదు, సంతానం కలగదు అని తారకాసురుడు భావించాడు. ఆ గర్వంతో లోకాలను వేధించడం మొదలుపెట్టాడు. కుమారజననం. తారకాసురుణ్ణి అంతం చేయడానికి శివుడికి, పార్వతీదేవికి కుమారుడు జన్మించడం అనివార్యమైంది. శివుని నుండి వెలువడిన అత్యంత శక్తివంతమైన తేజస్సును, అగ్నిని, అగ్నిదేవుడు భరించలేక గంగానదిలో విడిచిపెట్టాడు. ఆ తేజస్సు కాంతిమంతమైన శరవణ పొయ్గై నాచుతో కూడిన కొలనులోకి చేరి 6 రూపాలుగా మారింది. ఆ 6 బాలురను 6 కృత్తికలు, దేవతలు పెంచారు. పార్వతీదేవి ఆ 6 బాలురను చూసి ప్రేమతో ఒక్కసారిగా ఆలింగనం చేసుకోగా వారు 6 ముఖాలు కలిగిన ఒకే బాలుడిగా మారారు. అందుకే ఆయనను షణ్ముఖుడు అని పిలుస్తారు. తారక సంహారం. పార్వతీదేవి తన కుమారుడికి అత్యంత శక్తివంతమైన వేల్, జ్ఞానశక్తిని ఆయుధంగా ఇచ్చింది. సుబ్రహ్మణ్యస్వామి దేవసేనానిగా మారి క్రౌంచ పర్వతాన్ని ఛేదించి తారకాసురుణ్ణి సంహరించి లోకాలకు శాంతిని చేకూర్చారు. సుబ్రహ్మణ్యస్వామి నుండి మనం నేర్చుకోవాల్సింది జ్ఞానం. ఆయన సాక్షాత్తు పరమశివుడికే ఓంకార అర్థాన్ని బోధించిన తండ్రికి తలమానికమైన గురువు స్వామినాథుడు. క్రమశిక్షణ. యుద్ధంలో ఆయన చూపించే వ్యూహం, పరాక్రమం మనకు లక్ష్యం పట్ల ఏకాగ్రతను నేర్పుతాయి. ఓం శరవణ భవాయ నమః. మరి ఈ కథలో మీకు నచ్చిన అంశమేమిటి?